Hi students, let us see the case study in the financial derivatives. A corporate treasurer intends to borrow money in the middle of May for a 3 months period. The treasurer may fear that interest rates might have risen by the date of borrowing. Since a rise in interest rate could add to the cost of borrowing, a future position is taken so that there could be an offsetting profit in the event of rise in interest rate. 3 months interest rate futures are quoted on index basis. Index is 100 minus the future interest rate. So, future interest rate of 6.5% per annum would entail a quote of 100 minus 6.5 is equal to 93.5%. The amount of borrowing is 5 lakhs. Shown the position of treasurer from futures contract. Suppose the interest rate stands at 6.5% and in May interest rate rises to 8%. ఫుల్గా డెప్త్గా ఈ కేస్ స్టడీ మొత్తం ఒకసారి చదువుకోవాలి, ఎందుకంటే ఈ థియరీలోనే మనకి మేజర్ పాయింట్స్ ఉంటాయి. సో ఇన్ దిస్ కేస్ స్టడీ యూ కెన్ అబ్జర్వ్ a corporate treasurer intends borrow money. It is intends to borrow the money in the middle of May for 3 months period. It is majorly intends to borrow the money. అంటే ఒకళ్ళ దగ్గర మనీ తీసుకోవడానికి అది మిడిల్ ఆఫ్ ద మేలో వాళ్ళు థింక్ చేసిందంటే 3 months పీరియడ్స్లో సమ్ అమౌంట్ అన్నది ఎంత అవుతుంది, ఎంత రైజన్ అవుతుంది. ద ట్రెజర్ మే ఫియర్ దట్ ఇంట్రెస్ట్ రేట్స్ మైట్ హ్యావ్ రీజన్ బై ద డేట్ ఆఫ్ బారోయింగ్. ఓకే, సిన్స్ ఏ రైజ్ ఈజ్ an interest rate could add to the cost of borrowing, future option is taken so that there would be an offsetting period in the event of rise in interest rate. So it is the event of rise in interest rate. Okay, 3 months interest rate futures are quoted in index basis. అంటే 3 months కి ఇంట్రెస్ట్ రేట్ ఎంత అవుతుంది, ఇండెక్స్ ఈజ్ 100 మైనస్ ద ఫ్యూచర్ ఇంట్రెస్ట్ రేట్. ఇంట్రెస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నారంటే 100 మైనస్ ఫ్యూచర్ ఇంట్రెస్ట్ రేట్ అండ్ ఇనిషియల్ ఇంట్రెస్ట్ రేట్. ఇక్కడ మనకి 2 ఇంట్రెస్ట్ రేట్స్ అనేది కంపేర్ చేసుకుంటున్నారు. సో ఫ్యూచర్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ 6.5% per annum మీన్స్ ఫర్ 12 months. కానీ ఇక్కడ మనకి 3 months కదా మనం ఇంట్రెస్ట్ రేట్ క్యాలిక్యులేట్ చేస్తాం, అది మనం సమ్లో చూద్దాం ఎలా క్యాలిక్యులేట్ చేసేది అనేది. ఇప్పుడు ఎంటైర్ కోట్ ఆఫ్ 100 minus 6.5% is equal to 93.5%. See, that is only the sum which is given in the case study. Index is 100 minus the future interest rate. So the future interest rate of 6.5% per annum would entail a quote of 100 minus 6.5%. So that is equal to 93.5%. The amount of అంటే ఎంత అమౌంట్కి బారోయింగ్ చేస్తున్నారంటే దే ఆర్ బారోయింగ్ ద అమౌంట్ ఆఫ్ రూపీస్ 5 lakhs. So they are borrowing the amount of rupees 5 lakhs. For that they are calculating the interest rate. So in the sum they given that the position of treasurer from future contract. So the treasurer from future contract, suppose the interest rate stands at 6.5% and in May interest rate rises to 8%. ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ కనుక 6.5% కనుకుంటే ఇది ఇన్ కేస్ మేక్ ఇంట్రెస్ట్ కనుక రేట్ కనుక రైజ్ అయ్యి 8% కనుక రైజ్ అయితే, సో వాట్ ఈస్ ద పొజిషన్? దిస్ సమ్ ఈజ్ రిలేటెడ్ టు ద hedging sum. ఓకే, వాట్ ఈస్ హెడ్జింగ్? దట్ మీన్స్ క్యాలిక్యులేటింగ్ అబౌట్ ద ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్స్, వాట్ ఇట్ విల్ బీ హ్యాపెన్ ఇన్ ది ఫ్యూచర్. అంటే 3 నెలల తర్వాత నీకు ఎంత వడ్డీ అన్నది పడుతుంది. ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ సమ్ అమౌంట్కి మనం బేస్ చేసుకుని ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. ఇక్కడ ఫ్యూచర్ చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్కి ఫ్యూచర్ ఆప్షన్ ఏంటి, ఫ్యూచర్ పొజిషన్ ఏంటి అన్నది మనం ఈ సమ్లో క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ సమ్ని మనం హెడ్జింగ్ సమ్ అంటాం. ఓకే, ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ హెడ్జింగ్. సో లెట్ us see about that. హెడ్జింగ్ అంటే ఏంటి అసలు? వాట్ ఈజ్ మెంట్ బై హెడ్జింగ్?
ద పర్పస్ ఆఫ్ హెడ్జింగ్ ఇస్ టు అవాయిడ్ లాసెస్. ఇక్కడ మేజర్గా ఏంటంటే హెడ్జింగ్ యొక్క మేజర్ ఇంటెన్షన్ ఏంటంటే లాసెస్ని అవాయిడ్ చేసుకోవడానికి మనం హెడ్జింగ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. లాసెస్ ఎలా అవాయిడ్ చేస్తామంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కొంత ఇన్వెస్ట్మెంట్ గురించి డిసైడ్ అయ్యాము. కొంత ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే ఫ్యూచర్లో కనుక ఇంట్రెస్ట్ రేట్ ఒక్కటి కనుక పెరిగితే మనం పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్కి మనకి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా, గెయిన్ అవుతుందా అనేది మనం చూసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ కనుక మనం చూసినట్టయితే ఇన్ ద హెడ్జింగ్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు సీ అబౌట్ ద ఎగ్జాంపుల్ సమ్ హియర్ వీఆర్ టేకింగ్ 2 countries. The 2 countries majorly, some is the foreign country, we are making the exports, and India is the import country. Okay, for example we are importing the goods from the USA, okay, and exporting the goods to USA. Okay, so if you are importing the goods from USA, we are taking the order in the August or some other month, whatever it may be. In the example we are taking the August month. So in the August month we taken an order. For that order, the particular order, the rate of that particular unit is 70 rupees in Indian currency. So in USA currency it is a dollar. Okay, USA means $1. So the goods received, where the goods is received, the goods is received in the India. In which month it is received? It is received in India in November. We imported the goods to India in November, but we given an order in USA in the month of August, but the goods is imported in India and that exchange rate is cost is 80 rupees. If the exchange rate cost is 80 rupees, so what is the value of the imported in November? For example 80 rupees. So for the 80 rupees you are taking some 1000 units. For 1000 units the rate is 80 rupees. 80 into 1000, how much it is? It is 80,000. So the rupees is the 80,000 rupees. But we make an agreement with USA at the rupees 70 rupees, but when it reaches to India it is 80 rupees. So we make an order in August, but the goods is received in November. But in the November we have the rate of the 80 rupees, but we gave for the order is 70 rupees. So how much it is raised in? It is raised in 10 rupees. Okay, so the values which given the order in August, 70 rupees for the unit of this is 70,000. So what is the loss to us? The loss is to us, loss to import 10,000. So to make the estimation what will be happening, అంటే మనం చేసేటటువంటి ఆర్డర్గా మనం రిసీవ్ చేసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం అది 70 రూపీస్ ఉన్నప్పుడు మనకి నవంబర్లో వచ్చినటువంటి గూడ్స్కి మనకి కనుక ఒక 10 రూపీస్ హై ఛార్జ్ అయితే అంటే అది ఎగస్ట్రా పడినట్టయితే మనకేమవుతుంది, లాస్ అన్నది ఏర్పడుతుంది. సో ఈ విధంగా మనం కంపేర్ చేసుకోవడానికి మనం చేసేటటువంటి సమ్ని హెడ్జింగ్ అంటాం. ఇక్కడ మనం చేసేది ఏంటంటే when exports and importers enter into an agreement to sell and buy goods on some future date at the predetermined foreign exchange rate, it is called a hedging. అంటే మనం కనుక ఏదన్నా గూడ్స్ని ఎక్స్పోర్ట్ చేసుకున్నా లేదా ఇంపోర్ట్ చేసుకున్నా ఒక అగ్రిమెంట్లోకి మనం కనుక సెల్ చేస్తే అండ్ ఆర్ ఇఫ్ దట్ గూడ్స్ ఈజ్ గోయింగ్ టు బై, మనం కనుక ఆ గూడ్స్ని కనుక బై చేస్తే సో ద ఫ్యూచర్, వాట్ ఈస్ ద ఫ్యూచర్ డేట్ అట్ that is the predetermined foreign exchange rate. So by using or doing this sum is called the hedging. So it must be, we can see in the countries like Japan and also we can see like a foreign countries, we have to compare the two countries Japan and America. So in the Japan it is the yen and in the America it is the dollar. When we are comparing to the two countries also we can estimate the import and export rates. Okay, when we are making the exchange rates of that particular investments or any treasurer, any products or the goods, so when we are comparing of that particular country to another country, making that order exports and imported of doing that particular sum is the hedging. Okay, first what is that given? A corporate treasurer intends to borrow money in the middle of May for 3 months period. So what they given in the sum, let us note here. When we are writing any case study, first we have to give the title for the case. So
the title of the case. Next, I am going to calculate here the step 1 given. What the case they given is, so we are going to borrow the money. What the money we are going to borrow? How much money? We are going to borrow the money. How much means that is 5 lakhs. Okay. So how many months we are going to do the interest rate? That is the 3 months. 3 months we are ready to borrow the money with the interest. So what is the initial rate interest here? Initial rate interest is equal to 6.5 per days per annum. They given final interest rate for the May. What the sum in the sum? What they give? 8% per annum. Okay. So in the sum they given that the future price is equal to 100 minus interest rate. In the sum they given future price is equal to 100 minus, actually it is interest rate. What they given? Future price is equal to 100 minus interest rate. Interest rate, there are two interest rate. One is the 6.5% and another one is the 8%. So what we wrote here, what they given in the sum is that future price is equal to 100 minus interest rate. There are two interest rates are there. ఇక్కడ మనకి రెండు ఇంట్రెస్ట్ రేట్స్ ఉన్నాయి. సో వాట్ ఆర్ ద ఇంట్రెస్ట్ రేట్? ఏంటి ఆ ఇంట్రెస్ట్ రేట్ అంటే ఇనీషియల్ ఇంట్రెస్ట్ రేట్ అలాగే ఫ్యూచర్ ఇంట్రెస్ట్ రేట్. అయితే వీటిని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే ఫ్యూచర్ బేస్ చేసుకుని మనం ఇనీషియల్ ఇంట్రెస్ట్ రేట్ ఏంటి మనకి 6.5% per annum. ఫైనల్ ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి మనకి 8% per annum. సో ఇప్పుడు మనం కనుక ఫ్యూచర్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఇనీషియల్ ఫ్యూచర్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఇనీషియల్ ఫ్యూచర్ ప్రైస్ అంటే ఏంటంటే మనకి ఇచ్చినటువంటి ఇంట్రెస్ట్ రేట్ అయితే ఏదైతే ఉందో ఇనీషియల్ ఇంట్రెస్ట్ రేట్ అదే మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం. ఏంటంటే 6.5. సో when we minus 100 minus 6.5, then it is 93.5. Okay. Next one is final interest rate. Final interest rate. So that is the final future price. The final future price is equal to 100 minus this is equal to 92. Okay. So here we are going to calculate the future కాంట్రాక్ట్. అంటే మనకి ఇక్కడ ఇచ్చినటువంటి సమ్లో ఏంటి పొజిషన్ ఆఫ్ ట్రెజర్స్ అన్నది మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తున్నాము. ఇక్కడ పొజిషన్ ఆఫ్ ట్రెజర్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు మనకి ఇక్కడ వచ్చినటువంటి రిజల్ట్ ఏంటంటే ఒకటి 93.5 అన్నది మనం ఫ్యూచర్లో సోల్డ్ చేస్తే మనము ఎంత వస్తుంది అదంటే 93. అదే తిరిగి వచ్చేది ఏంటంటే 92%. దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే సోల్డ్ వచ్చేది కలిపే 93.5 మైనస్ 92.0. దిస్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? సో ఇప్పుడు మనం ఇక్కడ మనకి ఎంత వచ్చింది పర్ యూనిట్కి వచ్చేసరికి మనకి పర్ యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 1.5. సో ఇక్కడ మనం హెడ్జ్డ్ మనకు ఎంత మనీ మనం బారో చేసామో 5 lakh అది మనం బారో చేసినటువంటి అమౌంట్. 5 lakh అమౌంట్ మనం ఏదైతే బారో చేసామో అప్పు తీసుకున్నామో 3 monthsకి మనం క్యాలిక్యులేట్ చేస్తాం. అయితే 5 lakhsకి మనం తీసుకుంటే పర్ యూనిట్కి ఎంత ఖర్చు అవుతుంది? ఇక్కడ 1 వస్తుంది. 1.5 బై 100 డివైడెడ్ బై 100 అంటే మనం 7,500. ఓకే, మనకు వచ్చినటువంటి వాల్యూ 7,500. ఇప్పుడు మనకు వచ్చినటువంటి 7,500 ఏదైతే ఉందో మనకి అదేంటంటే మనకి ఫ్యూచర్ నుంచే వచ్చేదన్నమాట. అది మనకి ఫ్యూచర్ నుంచే వచ్చేటటువంటి లాక్స్ మనం ఏదైతే క్యాలిక్యులేట్ చేస్తామో మనకి వస్తుంది అది.
వీఆర్ గెటింగ్ దట్. సో ఇప్పుడు దీనికి మనకి ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది 3 నెలలకి? ఈ 3 నెలలకి ఇంట్రెస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, మనం ఏదైతే మనకి ఇనీషియల్ ఇంట్రెస్ట్ రేట్ ఇచ్చారో అలాగే మేకి మనకి 3 మంత్స్కి ఎంతైతే ఇనీషియల్ రేట్ అంటున్నారంటే 6 మనకి ఫైనల్ ఇనీషియల్ రేట్, వీటిని ఏం చేస్తామంటే మైనస్ చేయాలి. సో క్యాలిక్యులేటింగ్ ది రేట్. ఓకే, దిస్ ఇస్ స్టెప్ 3. ఇక్కడ మనం 5 lakhs కనుక బారో చేస్తే మనకు ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్కి మనకి గెయిన్ వస్తుందా లాస్ వస్తుందా అన్నది మనం ఎక్కడ చూస్తున్నామంటే, ఇందాక మీకు ఎగ్జాంపుల్ సమ్ చెప్పాను. ఒక గూడ్స్ని కనుక మనం ఇంపోర్ట్ చేసుకున్నట్టయితే మనం ఇచ్చినటువంటి ఆర్డర్ ఏదైతే ఉంటుందో ఆ మంత్స్ని కనుక మనం ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఏమైంది? లాస్ వచ్చింది. సో ఇప్పుడు మనం ఇక్కడ ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. ఇలా చూసుకునే ముందు మనం చేసేటటువంటి సమ్ ఏమన్నా అంటే హెడ్జింగ్ అన్నాం. ఓకే, సో ఇక్కడ కనుక మనం ఫస్ట్ ఏం చేయాలి? ఇంట్రెస్ట్ రేట్ ఎంత పడుతుంది ఏంటి అన్నది క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ ఏంటి మనకి? ఫైనల్గా ఇచ్చినటువంటి ఇంట్రెస్ట్ రేట్ ఏమో 8%, అలాగే ఇనీషియల్గా ఇచ్చినటువంటి ఇంట్రెస్ట్ రేట్ ఏమో 6.5%. ఇది కనుక క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చేది 1. ఎక్స్ట్రా కాస్ట్ ఎంత పడుతుందో మనకి 3 మంత్స్కి అన్నది ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఓకే, ఎక్స్ట్రా కాస్ట్ ఫర్ 3 months. So for which money? For borrowing money. What is the borrowing money? 5 lakhs. 5 lakhs into 1.5% into 3 months. How many months? 3 months in year. How many months in year? 12 months. So we are dividing that for 1 year. 3 months divided by 12 months. Okay. ఎందుకంటే సంవత్సరానికి 12 నెలలు ఉంటాయి కాబట్టి ఈ 12 నెలల్లో మనము ఎన్ని నెలలకు తీసుకున్నాము ఇంట్రెస్ట్ రేట్ అంటే 3 మంత్స్కి తీసుకుంటున్నాము. సో అందుకని మనం ఏం చేయాలి? డివైడ్ చేయాలి మంత్స్ని. ఇలా కనుక మనకి డివైడ్ చేస్తే మనకు వచ్చేటటువంటి వాల్యూ 5 lakhs into 0.15. యూ కెన్ డూ ద క్యాల్కులేషన్ ఇన్ ద క్యాల్కులేటర్. నార్మల్ క్యాల్కులేటర్స్లోనే క్యాల్కులేట్ చేయాలండి, సైంటిఫిక్ క్యాల్కులేటర్ నాట్ అలౌడ్ అనమాట. 1,875 rupees is the interest rate. అయితే మనకి ఎంత బ్యాక్ వస్తుంది అమౌంట్? యాక్చువల్గా అయితే మనకి 7,500 rupees అనేది మనకు వస్తుంది. సో మనకి ఎంత ఖర్చు అవుతుంది? ఇక్కడ మనకి ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది? హైయర్ ఇంట్రెస్ట్ ఎంత పడింది? 1,875. అయితే మనకి ఫ్యూచర్ నుంచి ఎంత వస్తుంది? 7,500. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే 7,500 నుంచి మనకు ఎంతైతే ఇంట్రెస్ట్ అయ్యిందో, మనం పెట్టిన దానికి మనకు వచ్చిన లాభాన్ని నుంచి మనకి ఎంతైతే వడ్డీ అవుతుందో we got 7,500 minus 1,875. So how much money we get? We get 5,625. So what is this money amount? This amount is the gain amount. So we gain. ఇక్కడ మనకి లాస్ రాలేదు, మనకి ఏమైంది? ఇక్కడ లాభం వచ్చింది. ఎందుకని? ఈవెన్ మనం వడ్డీ ఎక్కువైనా సరే మనకు ఏదైతే రిటర్న్ వచ్చిందో, మనం పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో, ఒక 5 lakhs మనం అప్పు తీసుకొని మనం పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ కనుక మనం చూసినట్టయితే మనకు వచ్చిన దాంట్లో నుంచి మనకి వేసేస్తే మనం గెయిన్లో ఉన్నాము, ఇది లాస్ కాదు. హియర్ is in rupees 5,625. Okay, so this is the calculation process for the hedging sum.